అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం మనకి ఈ సామాజిక భద్రతా పెన్షన్ల విషయంలో మనం ఈరోజు ఈ యొక్క తాడిపత్రి రూరల్ మండలంలో మనకి 19 సచివాలయాలు ఉన్నాయి. ఈ 19 సచివాలయాలకు సంబంధించి ఈరోజు మన వాళ్ళంతా సెక్రటరీస్ అదేవిధంగా వెల్ఫేర్ అసిస్టెంట్స్కి ఉదయం నేను అందరికి కూడా యాజ్ పర్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు అమౌంట్ కూడా బ్యాంకులలో నమోదు అడ్జస్ట్ అయ్యి ఉంది. అమౌంట్ కూడా ఇప్పుడు డ్రా చేసుకున్నారు మన వాళ్ళు. పోయేసి వెంటనే అక్కడ వాళ్ళకి ఎవరైతే ఇప్పుడు వెయిట్ చేస్తున్నారో సచివాలయాల ద్వారా, ఎందుకంటే మనకి వాలంటీర్స్ని ఇన్వాల్వ్ చేయకూడదని ప్రభుత్వం ఆదేశాలు ఉన్నందున మన సచివాలయ సిబ్బందిని ప్రతి ఒక్కరిని కూడా ఒక కౌంటర్స్గా వేసుకొని ప్రతి ఒక్కరిని వాళ్ళు వచ్చిన వాళ్ళకి పెన్షన్ త్రూ బయోమెట్రిక్ ద్వారా వేసేదానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన ప్రభుత్వం అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి వారి ఆదేశాల మేరకు అక్కడ మనకి ప్రతి ఒక్కరు కూడా సచివాలయానికి రావాల్సి ఉంది. వీళ్ళల్లో ముఖ్యంగా నడవలేని వాళ్ళు, వికలాంగులు, అదే మన మానసిక వికలాంగులు కావచ్చు, బెడ్లోనే ఉండేవాళ్ళు కావచ్చు, మరీ నడవలేకుండా పెద్దవారు కూడా కావచ్చు, వాళ్ళందరూ కూడా సచివాలయాన్ని రాకుండా వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ ఇళ్ళకే పోయి ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి వారందరూ కూడా మనకి సచివాలయానికి రాబడలేదు. మిగతా ఎవరైతే నడవగలిగిన స్థితి ఉందో వాళ్ళు సచివాలయానికి వస్తే అదేవిధంగా వాళ్ళు ఒక ఆధార్ కార్డు కానీ ఏదో ఒక ఐడి కార్డు తెచ్చుకొని మన సచివాలయ సిబ్బందిని అప్రోచ్ అయితే వాళ్ళు పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది అక్కడ మరియు మన ప్రభుత్వ ఆదేశాల మేరకు మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేసే విధంగా అన్ని చర్యలు కూడా వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అవి కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ ఏదైతే షామియానా, కుర్చీలు, త్రాగునీరు, ఇంకేదన్నా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అదొక అరేంజ్మెంట్స్ కూడా చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఆ సచివాలయానికి ఏదైతే హ్యాబిటేషన్స్ ఒక 3 కిలోమీటర్లు దూరంలో ఉన్నాయో అక్కడ ఏదైతే మనకి ప్రభుత్వ భవనం, స్కూల్ కావచ్చు, అంగన్వాడీ భవనం కావచ్చు, ఇంకేదన్నా సచివాలయం పాత మనకి పంచాయతీ ఆఫీసులు కావచ్చు, ఏదన్నా ఉన్నా కూడా ప్రభుత్వ భవనంలోనే వాళ్ళకి అక్కడ ఉండి ఆ పెన్షనర్స్కి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ కూడా వీళ్ళకి సంబంధించి మౌలిక వసతులు మన షామియానా, కుర్చీలు, డ్రింకింగ్ వాటర్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. అదేవిధంగా నేను కూడా ఉదయాన్నే వీళ్ళకి సెక్రటరీస్, వెల్ఫేర్ అసిస్టెంట్లకు కూడా మొత్తం ఈ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. కాబట్టి ఈ పెన్షన్ పంపిణీ యొక్క ప్రొసీజర్లు ఎవరు కూడా ఈ సచివాలయ సిబ్బంది దేనికి పాల్పడకుండా జాగ్రత్తగా వాళ్ళకి పెన్షన్ పంపిణీ చేసే విధంగా కూడా వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి వారికి ఈ అమౌంట్ డ్రా చేసి తీసుకునే పోయేదానప్పుడు వాళ్ళు ఎఫ్ఎస్టీ కానీ ఎస్ఎస్టీ కానీ చెక్కింగ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ప్రతి ఒక్కరూ ఎవరైతే అమౌంట్ డ్రా చేస్తున్నారో వాళ్ళందరికి కూడా ఈ ఆథరైజేషన్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా వాళ్ళు బ్యాంకర్కి ఒక కాపీ, ఆర్ఓ గారికి ఒక కాపీ, అదేవిధంగా వాళ్ళ దగ్గర ఒక కాపీ పెట్టుకొని ఎవరు వచ్చినా కానీ దాన్ని వాళ్ళు చూపించి ఆ అమౌంట్ని తీసుకెళ్లేదానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా మనకి అక్కడ ఈ యొక్క ఎలక్షన్ దాంట్లో ఎంసీసీ ఫోర్స్లో ఉన్నందున, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నందున ఎవరు కూడా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఎవరు కూడా ఆ పెన్షన్ పంపిణీ సెంటర్కి వెళ్లకుండా వారు అటెండ్ కాకుండా ఉండే విధంగా వారి అందరూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ కూడా తీయకుండా ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఎవరైతే మనకి ఈ బయోమెట్రిక్ పడకుండా ఉంటారో వాళ్ళకి మా ఫేషియల్ ద్వారా కూడా పెన్షన్ పంపిణీ చేసే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో మన పెన్షనర్స్ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా వారికి అన్ని విధాల సౌకర్యాలు కల్పించడం, అదేవిధంగా సచివాలయానికి రాలేని వాళ్ళని మాత్రం వాళ్ళ ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేసే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏ ఒక్కరు కూడా ఈ పెన్షన్స్ గురించి ఆందోళన చెందాల్సిన పని లేదని మీ అందరిని కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.